హలో, వెల్కమ్ టు మోక్ష వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే నల్లేరు పచ్చడి అండి. అందరికీ తెలుసు అనుకుంటా, మ్యాక్సిమం 90s కిడ్స్కి అందరికీ తెలుసు నల్లేరు పచ్చడి. ఇదైతే మాకు పైన మా టెర్రస్ గార్డెన్లోనే మేము వేసుకున్నాం మొక్కని. చాలా బాగా వచ్చింది, గ్రోత్ అయితే బాగుంది. సో దాంతో ఇప్పుడు మేము పచ్చడిలాగా చేస్తున్నాం చూడండి. ఏంటంటే నల్లేరు పచ్చడి ఒలిసేటప్పుడు ఫింగర్స్కి, అదే మన వేళ్ళకి ఆయిల్ పెట్టుకోవాలంట. అప్పుడు దానివల్ల దురద రాకుండా ఉంటుంది. లేదా నార్మల్గా మనం వాటి కాడలు అవి ఒలుస్తున్నట్లయితే చుట్టూ సైడ్స్ డైరెక్ట్గా ఒలిచేస్తే మనకి బాగా జిలలాగా దురదగా ఉంటుందంట. అవి ఒలిచేసి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లో ఎండుమిరగాయలు తీసుకుందాము. నెక్స్ట్ శనగగుండ్లు, రెండింటిని బాగా మంచిగా వేగనిచ్చుకొని పక్కన పెట్టేసుకుంటే కొంచెం చల్లారుతాయి కదా గోరువెచ్చగా, అప్పుడు మిక్సీ పట్టుకోవచ్చు. నల్లేరు పచ్చడి వల్ల అంట చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట. అంటే వందల రోగాలకి నివారణ, అదే నయం అవుతుంది రోగం అని అంటారు కదా. దానికైతే ఎక్కువ యూజ్ అవుతుందంట. పాతకాలంలో అయితే ఎక్కువగా తీసుకునేవాళ్ళంట. దీని కాడల వల్ల, రసం వల్ల అంట మనకి ఏమైనా వాపులు ఉంటే వాపులు తగ్గడం, ఇంకా నొప్పులు వాటన్నిటికీ నివారణగా ఉంటుందంట. ప్లస్ మనకి జలుబు, దగ్గు అలాంటి వాటికి, అండ్ చర్మ సంబంధిత రోగాలు అంటారు కదా, ఇదే దురద లాంటివి, ఎలర్జీ అలాంటివి వచ్చినప్పుడు కూడా ఇది మంచి ఔషధంలాగా మనకు ఉపయోగపడుతుందంట. నెక్స్ట్ అవి వేగించుకొని పక్కన పెట్టిన తర్వాత మనం నల్లేరు తీసుకున్నాం కదా, ఇందాక కాడలు అవి ఒలుచుకొని శుభ్రంగా వాటిని ఒకసారి వాష్ చేసుకొని ప్యాన్లో వేసేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ టమాటా కూడా వేసుకోవాలి. మనం ఇక్కడ ఎండుమిర్చి పచ్చడి చేస్తున్నాం కదా, సో అందుకని పచ్చిమిరకాయలు వేయలేదు. పచ్చిమిర్చి కావాలంటే అందులో ఎండుమిర్చిని స్కిప్ చేసేసి పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ప్లస్ ఇది నల్లేరు పొడి కారం అని కూడా ఉంటుంది, అది కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే టమాటాలు, నల్లేరు బాగా వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత ఇందాక మనం శనగగుండ్లను, ఎండుమిరగాయలు అవి కూడా వేగించుకున్నాం, పక్కన పెట్టాం కదా, అవి మిక్సీ పెట్టేసుకుని నెక్స్ట్ ఇవి కూడా వేసుకోవాలి. వాటికి తగినంత ఉప్పు చూసుకొని వేసుకుంటే బెటర్. అలా బాగా వేగనివ్వాలి. ఇందాక పట్టాం కదా అది పొడి కారం. నెక్స్ట్ ఇది మిక్సీ పట్టాక మరి అదే ప్యాన్లో కొంచెం పోపు తీసుకుంటే బెటర్. అంటే డైరెక్ట్గా తిన్న బాగానే ఉంటుంది, మనకు కావాలి అంటే మనం విడిగా మళ్ళీ పోపు వేసుకొని కూడా చేసేసుకోవచ్చు. నాకు చాలా వీడియోస్ పెట్టాలని ఉంది, ఏదేదో పెట్టాలి అని, అందుకని అసలు ఏం అర్థం కావట్లేదు, ఒక కంటెంట్ లేదు. ఒకటి మంచిగా నాకైతే ఫ్యాషన్ డిజైనర్ లాగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నేను 7th మంత్ నాకు ప్రెగ్నెన్సీ కదా, ఇప్పుడైతే ప్రజెంట్ ఏది చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. నెక్స్ట్ నేను డెలివరీ అయ్యాక మంచిగా కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లస్ ఫ్యాషన్ వీడియోస్ ఎక్కువగా వస్తాయేమో నా ఛానల్ నాకు తెలిసి నెక్స్ట్ నుంచి. ఎందుకంటే నేను అలానే యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఫ్యాషన్ కంటెంట్ లాగా, బట్ ఇలా అయింది. నో ప్రాబ్లం, తర్వాత అయినా పెడతాను. చూడండి, పోపు బాగా వేగేలా చేసుకొని మనం పచ్చడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో కలిపేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గాయ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇదండి ఈరోజు రెసిపీ. ఇంకా చాలా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చడి చేస్తున్నాము, అది పెట్టే విధానం చూపిస్తాను మీకు కూడా, చూడండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను మా అత్తయ్యతో చేసి చూపిస్తాను. మా అత్తయ్య బాగా చేస్తారు, నాకు రావులేండి అందుకు. ఓకే, ఎవరైనా ఇంకా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంది పచ్చడి అయితే. మనకి సిటీస్లో అయితే దొరకవు అనుకుంటాను, కానీ సిటీస్లో కూడా ఇప్పుడు ఉన్నాయి కదా, మనకి గార్డెన్ లాగా పెట్టుకొని అందరూ బాగా చేసుకుంటున్నారు. ప్లస్ సంత పెడతారు, సంతలో కూడా దొరుకుతాయి. బాయ్.